శ్రీ గురుభ్యో నమః. ఈరోజు అక్టోబర్ 28, 2023, 26 అక్టోబర్ 26, 2023 ఏన్షియంట్ విజ్డమ్ అనే పుస్తకాన్ని అనిబిసెంట్ రాసినది. లక్ష్మి గారు చదివి వివరిస్తారు. రామ్మోహన్ రావు గారు మైక్ ఆన్ అవ్వలేదు. ఇవాళ మనం ఎన్నో పేజీ 23rd పేజ్ చదవాలేమో కదా. హనుమంతరావు గారు అంతేనా? 23వ పేజా ఎంత? A description which is a failure because the reason is one about describing my moral language, but a description that could only have been written by one whose eyes had been opened. అంటే ఇది పైన ఏం చెప్తున్నారు అంటే, Theory of Hindus, they likewise see all things not those with which generation but those with which essence is present. అంటే అవన్నీ ఎలా ఉంటాయంటే, అన్నిటినీ వాళ్ళు ఎలా చూస్తారు? నాట్ విత్ జనరేషన్ అంటే సంతతితో కాకుండా, బట్ దోస్ విత్ విచ్ ఎసెన్స్ ఈస్ ప్రెసెంట్, ఎందులో సారం ఉందో అది వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. అండ్ దే పర్సీవ్ దెమ్సెల్వ్స్ ఇన్ అదర్స్, వాళ్ళు ఇతరుల్లో వాళ్ళని కనుక్కుంటారు. ఇన్ ఫర్ ఆల్ థింగ్స్ దేర్ ఆర్ డయాఫ్రానస్ and nothing is dark and resisting, but everything is apparent to everyone internally and throughout. And as they perceive themselves in others, for all things there, అక్కడ అన్ని విషయాలు ఎలా ఉంటాయంటే, డయాఫానస్ అంటే చూడాలి. And nothing is dark and resisting, but everything is apparent at everyone internally and throughout. అంటే డయాఫానస్ చూద్దాం ఒకసారి. Especially of fabric, light, delicate and translucent. Diaphanous definition అంటే, diaphanous definition అంటే రెస్పెక్ట్ ఎస్పెషల్లీ ఆఫ్ ఫ్యాబ్రిక్ అంటే బట్ట కోసమే ఇక్కడ ఎక్కువగా వాడతాయి. డయాఫ్రాన్స్ ఆఫ్ పేల్ గోల్డ్, లైట్ డెలికేట్, అది అర్థం అనమాట. లైట్ గాను డెలికేట్ గా అంటే ఉన్నదాన్ని డయాఫానస్ అని అంటున్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, ఆల్ థింగ్స్ దేర్ ఆర్ డయాఫానస్ అంటే డెలికేట్ గా ఉన్నాయి. అండ్ నథింగ్ ఈజ్ డార్క్, ఏది గట్టి డార్క్ గా లేదు. అండ్ రెజిస్టింగ్, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ అపారెంట్, ప్రతిదీ కూడా క్లియర్ గా. ఎవ్రీ వన్ ఇంటర్నల్లీ, అంతర్గతంగా క్లియర్, అపారెంట్ అంటే కనిపిస్తున్నట్టుగానే ఉంది. అండ్ త్రూ అవుట్, అంతా కూడా. ఫర్ లైట్ ఎవ్రీవేర్ మీట్స్ విత్ లైట్, ఎక్కడైనా లైట్ తోటే కలుస్తూ ఉంటుంది. సిన్స్ ఎవ్రీథింగ్ కంటైన్స్ ఆల్ థింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్, అంటే ప్రతి దాంట్లో సమస్తము ఉంటున్నాయి. అండ్ అగైన్ సీ ఆల్ థింగ్స్ ఇన్ అనదర్, అన్ని కూడా ఇంకొక దాంట్లో కూడా ఉంటాయి. సో దట్ ఆల్ థింగ్స్ ఆర్ ఎవ్రీవేర్ అండ్ ఆల్ ఇట్ ఈజ్ ఆల్, అందుకని సమస్తమై ఉంది. ఈచ్ థింగ్ లైక్ వైజ్ ఈజ్ ఎవ్రీథింగ్, అంటే ప్రతిదీ అయి ఉంది, అంటే ప్రతి దాంట్లో ప్రతిదీ ఉంటుంది అది. అండ్ ద స్ప్లెండర్ దేర్ ఈజ్ ఇన్ఫినిట్, అంటే ఇక్కడ అర్థం ఏమిటి? అంతట్లో ఒక తత్వం ఉన్నది కదా, అంతట్లో అదే. అందుకని అన్నిట్లో ఉన్నాయి, అన్ని అంటే ఒకే దాంట్లో అన్ని ఉంటున్నాయి అని అనడంలో అది అక్కడ ఉన్న వైభవం అనేది అనంతంగా ఉంటుంది. ఎవ్రీథింగ్ దేర్ ఈస్ గ్రేట్, అక్కడ ఉన్నదంతా గొప్పగాను ఉంటుంది. సిన్స్ ఈవెన్ దాట్ విచ్ ఇస్ స్మాల్ ఈస్ గ్రేట్, ఏదైతే చిన్నగా ఉందో అది కూడా గొప్పగానే ఉంటుంది. ద సన్ టు విచ్ ఇస్ దేర్ ఈస్
ఆల్ ద స్టార్స్, అంటే సూర్యుడు అక్కడ ఉన్నవాడు, అన్ని నక్షత్రాలు, అండ్ అగైన్ ఈచ్ స్టార్ ఈస్ ద సన్ అండ్ ఆల్ ద స్టార్స్ ఇన్ ఈచ్ అవెవర్. ప్రతి ఒక్క నక్షత్రం ఒక సూర్యుడై ఉంది, అన్ని స్టార్స్ ప్రతి దాంట్లో ఉంటున్నాయి. ఎ డిఫరెంట్ ప్రాపర్టీ ప్రిడామినేట్స్, ప్రతి దాంట్లో ఒక ప్రత్యేకమైన లక్షణం అన్నది ప్రత్యేకంగా కనిపిస్తుంది. కానీ అట్ ద సేమ్ టైమ్ ఆల్ థింగ్స్ ఆర్ విజిబుల్ ఇన్ ఈచ్, ప్రతి దాంట్లో అన్ని కనిపిస్తూ ఉంటాయి. మోషన్ లైక్ వైజ్ దేర్ ఈస్ ప్యూర్, అక్కడ మోషన్ కూడా పవిత్రంగా ఉంటుంది. ఫర్ ద మోషన్ ఈజ్ నాట్ కన్ఫౌండెడ్ బై ఏ మూవర్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్, అంటే మోషను దాన్ని కదిపేవాడు వేరేగా ఉండడు, రెండు ఒకటే. ఆలోచించేవాడు వేరేగా ఉండడు, మూమెంట్ చేసేవాడు వేరు కాదు. ఏ డిస్క్రిప్షన్ which is a failure because the reason is one about describing by mortal language. ఈ డిస్క్రిప్షన్ అనేది ఏవైనా సరే మనం వర్ణించేమంటే అది ఒక ఫెయిల్యూరే. ఎందుకంటే ఈ మానవ భాషలో అబౌవ్ డిస్క్రైబింగ్ బై మోర్టల్ లాంగ్వేజ్, దాన్ని వర్ణించడం కంటే అతీతంగా ఉంటుంది. కానీ ఏ డిస్క్రిప్షన్ దట్ కుడ్ ఓన్లీ హ్యావ్ బీన్ రిటన్ బై వన్ హూజ్ ఐస్ హ్యాడ్ బీన్ ఓపెన్, ఎవరికైతే కళ్ళు తెరవబడతాయో, అంటే ఏంటి, బాగా జ్ఞానం అన్నది వచ్చిందో అటువంటి వాళ్ళు చేసే ఉన్న డిస్క్రిప్షన్ అనేది రాయబడుతుంది. కానీ హూజ్ ఐస్ హ్యాడ్ బీన్ రిటన్ బై వన్, ఎవరికైతే ఆ జ్ఞానం ఉందో వాళ్ళే దాన్ని రాయగలరు. A whole volume might easily be filled with the similarities between the religions of the world. అంటే ఒక పెద్ద పుస్తకం రాయొచ్చు ఈ ప్రపంచంలో ఉన్న మతాల మధ్యలో ఉన్నటువంటి ఆ సారూప్యాలు, అంటే ఒకే రకంగా ఎలా ఉన్నాయన్న దాన్ని. బట్ ద అబౌవ్ ఇంపర్ఫెక్ట్ స్టేట్మెంట్ మస్ట్ సఫైస్ యాజ్ ఎ ప్రిఫేస్ టు ద స్టడీ ఆఫ్ థియాసఫీ. ఈ అసంపూర్ణమైనటువంటి ఈ పెద్ద పైన ఉన్నటువంటి ఆ స్టేట్మెంట్ అన్నది ఆ దివ్య జ్ఞాన అధ్యయనానికి ముందు మనం తెలుసుకోవాలి. టు దాట్ విచ్ ఈజ్ ఏ ఫ్రెష్ అండ్ ఫుల్లర్ ప్రెజెంట్మెంట్ టు ద వరల్డ్ ఆఫ్ ద ancient truths on which it has ever been fed. అంటే ఈ థియాసఫీ అన్నది సనాతనంగా పురాతనమైనటువంటి సత్యాల మీదనే ఉన్నది. అదొక ఫ్రెష్ అండ్ ఫుల్లర్ ప్రెజెంట్మెంట్ అన్నమాట, అంటే అది సంపూర్ణంగా మనకి తెలియబరుస్తోంది. టు ది వరల్డ్ ఆఫ్ ద ancient truths, ఏ ప్రపంచం ఎలా ఉంది, పురాతనమైన సత్యాలతో, ఆన్ విచ్ ఇట్ హ్యాస్ ఎవర్ బీన్ ఫెడ్, వాటి మీదనే ఇది ఆధారపడి ఉంది. ఆల్ దీస్ సిమిలారిటీస్ పాయింట్ టు ఏ సింగిల్ సోర్స్, ఇవన్నీ కూడా ఒక సింగిల్ సోర్స్. ఈ సిమిలారిటీస్ అంటే అన్ని ఒకేలా ఉండడం అనేది ఒక సోర్స్ కి, ఒకే సింగిల్ సోర్స్ కి తీసుకెళ్తున్నాయి. అండ్ దాట్ ఈస్ ద బ్రదర్హుడ్ ఆఫ్ ద వైట్ లాడ్జ్. వైట్ లాడ్జ్ యొక్క బ్రదర్హుడ్ అంటే శ్వేత బృందము అంటారు మహాత్ముల బృందాన్ని. ద హైరార్కీ అని కూడా అంటారు, యాడెప్ట్స్ అని అంటారు. ద హైరార్కీ ఆఫ్ యాడెప్ట్స్ హూ వాచ్ ఓవర్ అండ్ గైడ్ ద ఇవల్యూషన్ ఆఫ్ హ్యుమానిటీ, వాళ్ళు నిరంతరంగా గమనిస్తూ ఉంటారు మానవాళి యొక్క పరిణామాన్ని. అండ్ హూ హ్యావ్ ప్రిజర్వ్డ్ దీస్ ట్రూత్స్, వాళ్ళు ఏంటంటే ఈ సత్యాలని జాగ్రత్తగా భద్రపరిచారు. unimpaired from time to time as necessary arose, reasserting them in the ears of men. అంటే వాటిని ఏ రకమైన కలుషితం కాకుండా ఉంచుకుంటున్నారు. ఎప్పుడైతే అవసరం వచ్చిందో అంటే మానవాళి యొక్క పరిణామానికి గైడ్ చేయడానికి, అప్పుడు వాళ్ళు అది భద్రపరిచిన వాటిని హూ హ్యావ్ ప్రిజర్వ్డ్ దిస్ ట్రూత్స్ అంటే ఓవర్ అండ్ గైడ్ ద ఇవల్యూషన్, వాళ్ళేమో మానవాళి యొక్క పరిణామాన్ని గైడ్ చేస్తుంటారనమాట. వాళ్ళు ఈ సత్యాలన్నీ భద్రంగా ఉంచారు ఈ వైట్ బ్రదర్హుడ్. తర్వాత ఫ్రమ్ అదర్ వరల్డ్స్ ఫ్రమ్ ఎర్లియర్ హ్యుమానిటీస్, అంటే వాళ్ళు ఎక్కడి నుంచి, ఫ్రమ్ అదర్ వరల్డ్స్, ఇతర ప్రపంచాలకు చెంది, అంతకంటే అంటే చాలా ముందున్నటువంటి మానవులు, దే కేమ్ టు హెల్ప్ అవర్ గ్లోబ్, వాళ్ళు మన గ్లోబ్ అంటే భూమిలో ఉన్న, భూమిని గ్లోబ్ అంటాం కదా, ఇక్కడ వాళ్ళు సహాయం చేయడానికి వచ్చారు ఇతర గ్లోబ్స్ నుంచి. ఇవాల్వ్డ్ బై ఏ ప్రాసెస్ కంపారబుల్ టు దట్ హౌ నౌ గోయింగ్ ఆన్ విత్ అవర్ సెల్స్, అంటే మనం ఇప్పుడు ఏ పరిణతిలో ఉన్నామో అలాంటివన్నీ వాళ్ళు చెంది
పూర్తిగా పరిణామం చెందిపోయారు. అండ్ దట్ విల్ బి మోర్ ఇంటెలిజిబుల్ వెన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ ప్రెసెంట్ స్టడీ అండ్ ఇట్ మే నౌ అపియర్. అంటే ఇప్పుడు మన ప్రెసెంట్ స్టడీని మనం కంప్లీట్ చేసినప్పుడు దట్ విల్ బి మోర్ ఇంటెలిజిబుల్, అది ఎంతో తెలివిగా మనకు కనిపిస్తుంది. వెన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ ప్రెసెంట్ స్టడీ ఇట్ మే నౌ అపియర్, ఇది మనకి ఎలా కనిపిస్తుంది అంటే చాలా తెలివితేగా కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఇతర గ్లోబ్ నుంచి మానవాళి యొక్క పరిణామం కోసం ఇక్కడికి వచ్చారు. మనవన్నీ వాళ్ళు దాటేశారు. అండ్ దే హ్యావ్ అఫోర్డెడ్ దిస్ హెల్ప్, వాళ్ళంతటి వాళ్లే ఈ సహాయం చేయడానికి వచ్చారు. రీఇన్ఫోర్స్డ్ బై ద ఫ్లవర్ ఆఫ్ అవర్ ఓన్ హ్యుమానిటీ, మానవాళి యొక్క ఫ్లవర్ అంటే వికాసం అన్నమాట. వాళ్ళు వాళ్ళంతటి వాళ్లే ఇక్కడికి వచ్చారు. ఫ్రమ్ ద ఎర్లియస్ట్ టైమ్స్ అంటిల్ టుడే, అలాగ వాళ్ళు ఎప్పుడో మొదటి నుంచి ఇంతవరకు అలా వస్తూనే ఉంటున్నారు. అంటే మానవాళి యొక్క పరిణామానికి సహకరించడానికి. స్టిల్ దే టీచ్ ఈగర్ ప్యూపిల్స్, ఆతురతగా శ్రద్ధతో ఉన్నటువంటి శిష్యులకి వాళ్ళు బోధిస్తూ ఉంటారు. షోయింగ్ ద పాత్ అండ్ గైడింగ్ ద డిసైపుల్స్ స్టెప్స్, మార్గాన్ని చూపిస్తూ శిష్యుల యొక్క అడుగులన్నిటినీ వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. స్టిల్ దే మే బి రీచ్డ్ బై ఆల్ హూ సీక్ దెమ్, ఎవరైతే వాళ్ళని వెతుకుతారో వాళ్ళ చేత వాళ్ళు కనుగొనబడతారు. అంటే మహాత్ములు అనే వాళ్ళు ఉన్నారు అని వాళ్ళని ఎవళ్ళైతే వాళ్ళ కోసం వెతుకుతారో తప్పిస్తారో వాళ్ళని పట్టుకోగలరు. బేరింగ్ ఇన్ దేర్ హ్యాండ్స్ ఏ సాక్రిఫిషియల్ ఫ్యూయల్ ఆఫ్ లవ్, ఎలా పట్టుకుంటారు? వాళ్ళ చేతుల్లో ఏమో ఒక రకమైన ఇంధనం, ప్రేమ అనే త్యాగపూరితమైన ఇంధనం ఉన్నప్పుడు పట్టుకోగలరు. లవ్, డివోషన్ అంటే భక్తి, అన్సెల్ఫిష్ లాంగింగ్ టు నో ఇన్ ఆర్డర్ టు సర్వ్, అంటే నిస్వార్థమైనటువంటి కోరిక తెలుసుకోవడానికి, ఏమైనా తెలుసుకోవడం ఎందుకంటే సేవ చేయడానికి. స్టిల్ దే క్యారీ అవుట్ ద యాన్షియంట్ డిసిప్లిన్, వాళ్ళు ఇంకా ఆ సనాతనమైనటువంటి ఆ క్రమశిక్షణని పాటిస్తూ స్టిల్ అన్వీల్ ద యాన్షియంట్ మిస్టరీస్, అంటే పురాతనమైన మిస్టరీస్ అన్నిటినీ వాళ్ళు మనకి బోధపరుస్తూ ఉంటారు. The two pillars of their large gateway are love and wisdom. వాళ్ళ యొక్క అంటే లార్జ్ యొక్క అంటే డోర్స్ ఏమిటి అంటే ప్రేమ, జ్ఞానం అనే దాని మీదనే, విజ్డమ్ అంటే అంతర్గత జ్ఞానం అనే పిల్లర్స్ అనేవి, వాటి మీద వాళ్ళ యొక్క లార్జ్ ఆధారపడి ఉంది. అండ్ త్రూ ఇట్స్ స్ట్రెయిట్ పోర్టల్ కెన్ ఓన్లీ పాస్ దోస్ ఫ్రమ్ హూస్ షోల్డర్స్ హస్ ఫాలెన్ ద బర్డెన్ ఆఫ్ డిజైర్ అండ్ సెల్ఫిష్నెస్, అంటే వాటి ద్వారానే స్ట్రెయిట్ గాను వెళ్ళగలుగుతారు. ఎవరి యొక్క హూ షోల్డర్స్ హ్యాస్ ఫాలెన్, బర్డెన్ ఆఫ్ కోరిక, స్వార్థము అని ఉన్న వాళ్ళు ఆ ద్వారాల ద్వారానే వెళ్ళగలరు. కెన్ ఓన్లీ పాస్ దోస్ ఫ్రమ్ హూ షోల్డర్స్, అంటే ఆ రెండు తీసేసిన వాళ్ళు, వాళ్ళ అంటే దింపేసుకున్న వాళ్ళు, అంటే ఇప్పుడు నిస్వార్థంగా అయిపోయి కోరిక లేనప్పుడే వాళ్ళు ఆ ద్వారం ద్వారా వెళ్ళగలుగుతారు. ఏ హెవీ టాస్క్ దట్ బిఫోర్ అస్, అంటే మన ముందు చాలా పెద్ద లైస్ బిఫోర్ అస్, మన ముందు ఉంది. అండ్ బిగినింగ్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్ వి షల్ క్లైంబ్ స్లోలీ అప్వర్డ్స్, భౌతికమైన ప్లేన్ నుంచి నెమ్మదిగా మీదకెక్కాలి. బట్ ఏ బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద గ్రేట్ స్వీప్ ఆఫ్ ఇవల్యూషన్, అంటే ఒక్కసారిగా ఆ ఇవల్యూషన్ అనే దాన్ని చూసామంటే అండ్ ఆఫ్ ఇట్స్ పర్పస్, దాని లక్ష్యాన్ని, అది మనకి సహాయం చేస్తుంది. బిఫోర్ వి బిగిన్ అవర్ అంటే బిఫోర్ బిగిన్ అవర్ డీటెయిల్డ్ స్టడీ ఇన్ ద వరల్డ్ దట్ సరౌండ్స్ అస్, మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం అధ్యయనం చేయడానికి ముందు ఒక్కసారిగా మనం బర్డ్స్ ఐ వ్యూ అంటే ఒక్క మట్టుగా చూడగలగాలి. ఇది స్లోలీ అప్వర్డ్స్, పైకి ఎక్కే ముందు కూడాను ఈ స్వీప్ ఆఫ్ ఇవల్యూషన్ అంటే ఈ పరిణామం అన్న దాని లక్ష్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇన్ ద వరల్డ్ దట్ సరౌండ్స్ అస్, అది ఆ ప్రపంచంలో మనం చూడాలి. ఏ లోగోస్ ఎయిర్ ఏ సిస్టమ్ హ్యాస్ బిగన్ టు బి, అంటే ఒక సిస్టమ్ అన్నది మొదలు పెట్టడానికి ముందు హ్యాస్ ఇన్ హిస్ మైండ్ ది హోల్ ఎగ్జిస్టింగ్ అండ్ యాజ్ ఐడియా, ఇదంతా కూడా లోగోస్ అంటే ఆ ఉన్నతమైనటువంటి ఆత్మతత్వం తన మనస్సులో ఈ ఐడియా అన్నది ఆల్ ఫోర్సెస్, అన్ని శక్తులు, అన్ని రూపాలు, ఆల్ దట్ ఇన్ డ్యూ ప్రాసెస్ షాల్ ఎమర్జ్ ఇన్ టు ఆబ్జెక్టివ్ లైఫ్,
అవన్నీ కూడా ఆబ్జెక్టివ్ లైఫ్ లోకి అందులోకి చొచ్చుకుని పోతాయి అనే విషయం. అంటే ఇవన్నీ వేరువేరుగా ఉన్నా ఇదంతా ఒకటే. He draws the circle of manifestation within which he wills to energize. అంటే ఆయన ఈ మేనిఫెస్టేషన్ అన్న దాంట్లో అన్నిటినీ కూడా శక్తివంతం చేస్తున్నాడు, చేయడాలని ఇచ్చ ఆయనకు వచ్చింది. అండ్ Your law is not a pain to them because they are getting the coming anyway. Number one. Number two, if they make money, they will harm many of the person. ఎవరు మాట్లాడుతున్నారు? Otherwise, if you do this now, if you do this, he draws the circle of manifestation. అంటే ఆయన ఆ సర్కిల్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటే వ్యక్తం అవ్వడం, అంటే ఇది సృష్టి అన్న దాన్ని తనలో తానే ఆయన డ్రా చేసాడు. విచ్ హీ విల్స్, ఆయన ఇచ్ఛతోటి చేసాడు. టు ఎన్లార్జ్, దాన్ని పెద్దది ఎనర్జైజ్, దాన్ని శక్తివంతం చేసాడు. అండ్ సర్కమ్స్క్రైబ్స్ హిమ్సెల్ఫ్ టు బి ద లైఫ్ ఆఫ్ దిస్ యూనివర్స్, ఆయన యొక్క యూనివర్స్ గా దీన్ని చుట్టూరా, ఆయన చుట్టూరానే ఉంది ఇది. As we watch, we see strata appearing of successive densities. మనం జాగ్రత్తగా గమనిస్తే రకరకాలైనటువంటి సాంద్రతలతో ఒకదాని తర్వాత ఒకటి మనకు కనబడతాయి. Till 7 vast regions, అంటే 7 పెద్ద రీజియన్స్ అన్నవి are apparent, and in these centers of energy appear whirlpools of matter that separate from each other. అంటే ఈ 7 ప్లేన్స్ ఒకదానితో ఒకటి సెపరేట్ అయినట్టుగా ఉంటుంది. అంటే పైన ఉన్న మ్యాటర్ స్థూలంగా ఉంటే ఇంకా సూక్ష్మంగా, ఇంకా సూక్ష్మంగా, అలాగే ఏ 7 ప్లేన్స్ కూడా ఉంటాయి. ఆ తర్వాత until when the processes of separation and of condensation are over. అంటే ఈ 7ను ఆ సెపరేషన్ అవి కండెన్సేషన్ అన్నదంతా పూర్తి అయ్యే వరకు, సో ఫార్ యాజ్ వీఆర్ హియర్ కన్సర్న్ వి సీ ఎ సెంట్రల్ సన్. మనమేమో సెంటర్ లో ఒక సన్ చూస్తాం. ద ఫిజికల్ సింబల్ ఆఫ్ ద లోగోస్, అదే ఫిజికల్ లోగోస్ యొక్క ఫిజికల్ సింబల్ సన్. అండ్ 7 ప్లానెటరీ చైన్స్, 7 చైన్స్ చూస్తాం. ఈచ్ చైన్ కన్సిస్టింగ్ ఆఫ్ 7 గ్లోబ్స్. మళ్ళీ ప్రతి చైన్ లో కూడా 7 గ్లోబ్స్ ఉంటాయి అంటూ చెప్తున్నారు. ఇప్పటికి మనకి టైం ఎంత ఉన్నది చూద్దాం. అంటే నేను లాస్ట్ వరకు 15 నిమిషాలు. narrowing down our view to the chain of which our globe is one. అంటే ఈ చైన్స్ లో మన గ్లోబ్ అయిన ఎర్త్ కూడా ఒకటి. దాన్ని కానీ ఇప్పుడు ఒక్క ఎర్త్నే మనం పట్టించుకుంటే వి సీ లైఫ్ వేవ్స్ స్వీప్ అరౌండ్. చుట్టూరా లైఫ్ వేవ్స్ అన్నవి ఉన్నాయి. ఫార్మింగ్ ద కింగ్డమ్స్ ఆఫ్ నేచర్, అవి నేచర్ కింగ్డమ్స్ ని ఫార్మ్ చేస్తున్నాయి. 3 ఎలిమెంటల్, ద మినరల్, వెజిటబుల్, యానిమల్, హ్యూమన్. అంటే ఈ విధంగా మినరల్, వెజిటబుల్, యానిమల్, హ్యూమన్ కింగ్డమ్స్ తయారు చేశాయి. narrowing down our view still further to our own globe. మనం కేవలంగా మన గ్లోబ్నే చూసాం అండ్ ఇట్స్ సరౌండింగ్స్. we watch human evolution. అంటే అప్పుడు ఒక్క మన గ్లోబ్ అంటే ఎర్త్నే చూస్తే అక్కడ మనుషులే ఉంటారు, మానవుడి యొక్క పరిణామాన్ని మనం చూస్తున్నాం. and see man developing self consciousness by a series of many life periods. ఎన్నో జన్మలతోటి ఆయన ఏంటంటే సెల్ఫ్ కాన్షియస్నెస్ ని అభివృద్ధి చేసుకుంటున్నాడు మనిషి. Then, centering on a single man, we trace his growth and see that each life period has a 3-fold division, that each is linked to all life periods behind it, reaping their results. ఇప్పుడు ఒక్క మనిషినే కాన్సన్ట్రేట్, ముందు ఏమిటి చేసాము, ఒక్క ఎర్త్ తర్వాత మనుషుల్నే కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఏంటంటే వాళ్ళ యొక్క గ్రోత్, పెరుగుదల ప్రతి లైఫ్ పీరియడ్ కూడాను 3 రకాలైన విభాగాలతో ఉంటుంది. ప్రతిదీ కూడా అన్ని విభాగాలకి కనెక్ట్ అయి ఉంది. బిహైండ్ ఇట్ రీపింగ్ ఆల్ రిజల్ట్స్, ఫలితాలన్నీ ఇస్తూ, అండ్ టు ఆల్ లైఫ్ పీరియడ్స్ బిఫోర్ ఇట్ సోయింగ్ దేర్ హార్వెస్ట్. అంటే వాటి ఫలితాలు మనకు వచ్చే ముందు అన్ని లైఫ్ పీరియడ్స్ తోటి ఇది కనెక్ట్ అయి ఉంది. బై ఎ లా
దట్ కెనాట్ బి బ్రోకెన్. అది ఒక లా తోటి కనెక్ట్ అయి ఉంది, దాన్ని ఎవరు కూడా ఛేదించలేరు. దట్ థస్ మ్యాన్ మే క్లైంబ్ అప్వర్డ్స్ విత్ ఈచ్ లైఫ్. అందుకని ఈ జన్మలన్నీ ఎందుకు, ప్రతి లైఫ్ లో ఆయన కొంచెం మీదకి వెళ్తాడు, ప్రతి లైఫ్ పీరియడ్ లో యాడింగ్ టు హిజ్ ఎక్స్పీరియన్స్, తన అనుభవానికి యాడ్ చేస్తూ ఈచ్ లైఫ్ పీరియడ్ లిఫ్టింగ్ హిమ్ హయ్యర్ ఇన్ ప్యూరిటీ. ప్రతి లైఫ్ పీరియడ్ లో ఆయన పవిత్రంగా పైకి వెళ్తూ ఉంటాడు, అంటే పవిత్రత కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇన్ ఇంటలెక్ట్ ఆయన భక్తి, పవిత్రత, బుద్ధి, శక్తి, ఆయన పవర్ ఆఫ్ యూస్ఫుల్నెస్, ఉపయోగించగలిగేది, ఇవన్నీ పెరుగుతాయి. ఇన్ పవర్ ఆఫ్ యూస్ఫుల్నెస్ అంటిల్ ఎట్ లాస్ట్ హీ స్టాండ్స్ వేర్ దే స్టాండ్ హు ఆర్ నౌ ద టీచర్స్. ఫైనల్ గా అలా 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 పరిణతి చెంది ఆయన ఆ పరమ గురువులు ఎక్కడున్నారో అంతవరకు వెళ్తారు. fit to pay to his younger brothers the debt he owes to them. అంటే వాళ్ళు ఎంతో అంటే నిర్వాణాన్ని వదులుకుని మానవ జన్మ ఎత్తి మానవాళికి ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళ స్థితికి వచ్చేటట్టు చేశారు. అందుకని వాళ్ళకి ఎంతో కృతజ్ఞత ఉండవలసిన అవసరం ఉంటుంది. వాళ్ళకి ఇంకా ద డెట్ అంటే ఆ రుణం, హీ ఓస్ టు దెమ్, వాళ్ళకి రుణపడి ఉన్నాడు అని అంటున్నారు. ఇక్కడికి ఆపుదామండి. ఇక్కడికి ఏంటంటే ఈ చాప్టర్ అది ఇప్పటికి ఫిజికల్ ప్లేన్ అనేది ఇంకా మొదలవుతుంది. ద యాన్షియంట్ విజ్డమ్ బై అనీ బెసెంట్. అంటే ఇది చదివేమో లేకపోతే ఫిజికల్ ప్లేన్ అనే దానికి వచ్చాము కానీ మళ్ళీ వెనక్కి వెళ్తాం. పోన్లేండి, మనకి బాగా అర్థమయ్యేటట్టు చదువుతున్నాం కదా. అది హనుమంతరావు గారు మీరు చెప్తారా కొంచెం టూకీగా మీకు ఏం అర్థమైందో? అంటే ఇక్కడ ముందున మీరు దే పర్సీవ్ దెమ్సెల్వ్స్ ఇన్ అదర్స్. అంటే ఈ ఆత్మజ్ఞాని తనలో అందరినీ చూస్తాడు, అందరిలో తనను చూసుకుంటాడు. తర్వాత ఈ ఆత్మ యొక్క శోభ అనంతంగా ఉంటుంది. స్ప్లెండర్ దెర్ ఈజ్ ఇన్ఫైనట్ అన్నాడు. తర్వాత ఇక్కడ ఈ లాస్ట్ లో ప్రతి మానవ జీవితంలో ఎవల్యూషన్ అంటే దాన్ని డిస్క్రైబ్ చేయడానికి ఫెయిల్ అవుతాం, ఎందుకంటే అక్కడ వర్డ్స్ అన్నవి ఈ లాంగ్వేజ్ చాలదు, మోటల్ లాంగ్వేజ్ పనికిరాట్లేదు. అది చాలదు. మనం ఆ తత్వాన్ని మన భాషలో ఎక్స్ప్రెస్ చేయలేం. అంటే అలాగే మతాల్లో ఉన్న సారూప్యతలను గాని మనం వర్ణిస్తే ప్రపంచ మతాల్లో ఓ పెద్ద పుస్తకం అవుతుంది అన్నారు. అవును. తర్వాత ది హైరార్కీ ఆఫ్ హెరప్స్ who watch over and guide the evolution of humanity and who have preserved these truths unimpaired. అంటే కలుషితం కాకుండా అవన్నీ ఆ సత్యాలన్నీ వాళ్ళు పరంపరంగా తీసుకొని వస్తున్నారు. మన గ్లోబ్ కి వాళ్ళు ఎంతో పరిణతి చెంది మనకి హెల్ప్ చేయడానికి వచ్చారనమాట. వచ్చింది. లాస్ట్ లో ప్రతి లైఫ్ పీరియడ్ లో కూడా మనం ముందుకు వెళ్తుంటాం. మన అనుభవాన్ని కూడబెట్టుకొని మన పవిత్రత, డివోషను, ఇంటలెక్ట్ ప్రతి లైఫ్ పీరియడ్ లో కూడా ముందుకు వెళ్తుంటాము. చివరికి ఎప్పటికి వెళ్తామంటే మనం కూడా మన దగ్గర సాక్రిఫిషియల్ ఇంధనం ప్రేమ అన్నది ఉన్నప్పుడే వాళ్ళని రీచ్ అవ్వగలం. అది మనం కూడా వాళ్ళు వాళ్ళ అంటే ఎరప్స్ స్టేజ్కి తీసుకొని వస్తారు అని చెప్పారు.
తర్వాత ది 2 pillars ఆర్ లవ్ అండ్ విజ్డమ్ అని చెప్పారు. అంటే ప్రేమ, జ్ఞానం, ఆ 2 చెప్పారు. తర్వాత ఎవరైతే కోరిక స్వార్థం అన్నది వదిలేస్తారో వాళ్ళే అక్కడికి స్ట్రైట్ గా వెళ్ళగలరు. తర్వాత మన మీద కూడా ఒక అంటే పెద్ద వర్క్ ఉంది. రివల్యూషన్ అంతటిని లక్ష్యాన్ని తెలుసుకోవాలి. మనం ఏమోని డీటెయిల్డ్ గా ఈ అధ్యయనం చేసే ముందు. అవును. అలాగే ఇవన్నీ ఒకే దాంట్లోంచి ఉద్భవిస్తున్నాయి, ఒకే దాంట్లో కలుస్తాయి. ఒకే దాంట్లో ఉండేవాళ్ళు ఒకే దాంట్లో కలుస్తాయి చివరికి. అదే 7 ప్లేన్స్ ఏమో వేరు వేరు డెన్సిటీస్ తో ఉంటున్నాయని. అవును. అది ఆ తర్వాత ఏంటంటే ప్రతి లైఫ్ పీరియడ్ కూడా మనం ఏంటంటే ఆ పరిపూర్ణత చెంది వాళ్ళ స్థితికి వచ్చే వరకు వాళ్ళు సహాయం చేస్తారు. మనం ఎంతో రుణపడి ఉన్నామని వాళ్ళు చేస్తున్న సహాయానికి ఇలా పైకి వచ్చిన వాళ్ళు ఎంతో రుణపడి ఉంటారు. ఎందుకంటే వాళ్ళేమో ఇంకొక గ్లోబ్ నుంచి ఆ మానవాళికి సాయం చేయడానికని వచ్చారనమాట. ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడానికి, పరిణామంలో ముందుకు వెళ్ళడానికి వాళ్ళు చేయగలిగే సహాయం అదనమాట. మళ్ళా వీళ్ళని కూడా వాళ్ళ దగ్గరికి వాళ్ళంత అయ్యేట్లు చేస్తారు, వాళ్ళంతటి స్థితికి తీసుకెళ్తున్నారు, పరమ గురువు స్థితి వచ్చేటట్టు. అవును. వసంతలత నువ్వు చెప్తావా? నువ్వు విన్నది ఏదైనా? ఎంత అంటే మొదటి నుంచి లేవు కానీ కొంచెం అంటే మా 10 నిమిషాలు మా వాళ్ళు వచ్చారు హైదరాబాద్ నుంచి, అంటే నేను లేట్ కాదు. అంటే నాకు పర్టికులర్ గా చెప్పడానికంటూ ఏం తెలియడం లేదు. ఇప్పుడు ఆయన చెప్పే విన్నాను. అదే వాళ్ళు ఎవరో ఈ ఇవల్యూషన్ ని అడెప్ట్స్ ఓవర్సీ చేస్తా అంటే మానిటర్ చేస్తూ ఉంటారు. అది థియోసాఫికల్ ఏంటి పర్టికులర్ గా తెలియదు, అది అక్కడ అడగొచ్చు కదా, సో దట్ ఇట్ ఈస్ క్లియర్ టు ఎవ్రీబడి. ఏది పర్టికులర్ గా తెలియదు అంటానికి అసలు తెలిస్తే కదా అలాంటి పర్టికులర్ గా అడగడానికి తెలిస్తే నేను అడగగలను. నాకంతా కన్ఫ్యూజ్డ్ గా ఉంటే నేను ఏం అడగగలను? అక్కడక్కడ పరమ గురువులు అనే వాళ్ళు ఉన్నారు, అంటే విను, పరమ గురువులు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇతర గ్లోబ్స్ నుంచి మానవాళి పరిణామం కోసం దయతో వచ్చారు. వాళ్ళ పని ఏంటంటే ఈ పరిణామంలో మానవుల పరిణామం అంటే ఏంటి, అభివృద్ధిలో సహాయం చేసడమే. అందుకని స్పిరిచువల్ వాళ్ళకి ఏంటంటే లవ్ అండ్ విజ్డమ్ అనే పిల్లర్స్ మీదనే వాళ్ళ ఇది ఆధారపడి ఉంటుంది లాడ్జ్ అన్నది. అందుకని ప్రతి ఇన్కార్నేషన్ లో కూడా మనం ఏంటంటే మనకి ఉన్నవి వదులుకుని హయ్యర్ స్టేజ్ కి వెళ్తున్నాం. ఫైనల్ గా మాస్టర్స్ అంత స్టేజ్ కి వెళ్లే వరకు ఇన్కార్నేషన్స్ అని. ఆ తర్వాత మనుషులకి డిజైర్ అన్నది ఎప్పుడైతే సాధ్యమో అన్నది వదిలేస్తారో వాళ్లే ఆ ద్వారం గుండా వెళ్ళగలరని. ఇది కీ టు థియాసఫీలో కూడా ఇదే చెప్పారు కదా. ఇది ఈ ఇక్కడ ముందు తర్వాత అర్థం కాలేదు అని అన్నావు కదా, అది ఎక్కడ అర్థం కాలేదు. రెండోది ఏంటంటే అందరి మీద ఇన్ఫ్లుయెన్స్ కనెక్ట్ అవ్వడం లేదు. అదే కదా, అంటే మానవాళి ఇదంతా ఈ విజ్డమ్ అనేది మనకి తెలుసుకోవడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇవల్యూషన్ అనేది అర్థం చేసుకోవాలి. పరిణామం అని అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇవల్యూషన్ అంటే దేనికని అంటే మనమేమో ఆ పర్ఫెక్ట్ స్టేజ్ సాధించడానికే ఈ ఇవల్యూషన్ అనేది జరుగుతుంది. పరిణామం ప్రతి లైఫ్ లో కొంత ఇవల్యూషన్ జరుగుతూనే ఉంటుంది. ఆ ఇవల్యూషన్ కి హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వడానికి వాళ్ళు వచ్చారనమాట. అంటే వీళ్ళు అజ్ఞానంతో మానవాళి బాధపడుతున్నారు గనక వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ అజ్ఞానం తొలగించి ఉన్నత స్థాయికి
తీసుకెళ్ళడానికి హెల్పింగ్ హ్యాండ్ కి వాళ్ళు ఇతర గ్లోబ్స్ నుంచి వచ్చిన మహాత్ములు, వాళ్ళని అడెప్ట్స్ అని, హైరార్కీ అని, వైట్ బ్రదర్హుడ్ అని ఇలా అంటాం. ఉమ్. ఉమ్. అది ఇలా అన్నమాట. ఇలా చెప్తే బాధపడిపోతుంది, కానీ ఆ సెంటెన్సెస్ ఆ అది లాంగ్వేజ్ లో కాదులే, కొంచెం మొదట ఇక్కడ అర్థం అవుతాయి, అలా తర్వాత అన్ని అర్థం అవుతాయి. అది అంటే ఆ వైట్ ఇప్పుడు ఆయన బ్రదర్హుడ్. చెప్పారు, ఆయన చెప్పిన తర్వాత కొంత అంటే ఆహా ఇది అన్నమాట అనిపించింది కొంచెం. అది అదే ఇలాగా ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత ఏంటంటే నాకు అంటే ఇది ముందుకు మనకు ముందు వచ్చింది కదా ఈ విషయం, ఇలాగా ఈ పాయింట్ ఇలా చెప్పలేదు, ఇంకో రకంగా చెప్తున్నారు అనిపిస్తున్నది. అందుకని నాకు అంటే ఎలాగైనా చెప్పొచ్చు, ఎప్పుడు అందరూ ఒకే రకంగా చెప్పరు కదా, విషయం ఒకటే. అంటే ఈ వైట్ బ్రదర్హుడ్ అన్న వాళ్ళు ఏంటంటే యాన్షియంట్ విజ్డమ్, అది కాకుండా ప్రతి దాంట్లో ఉన్న సిమిలారిటీస్, మతాల్లో ఉన్న వాటిని ఒక గ్రంథం రాస్తే చాలా పెద్ద గ్రంథం అవుతుంది. అన్ని మతాల్లో సిమిలారిటీస్ ఉన్నాయి అన్నది కూడా అని బిసెంట్ చెప్పారనమాట. అలాగా ఇవన్నీ ఏమిటి అంటే మానవాళిని ఇవల్యూషన్ సైడ్ తీసుకెళ్తున్నాయి. పరిణామమే పరిణామం యొక్క లక్ష్యం అర్థం చేసుకోవాలి బిఫోర్ ఎంటరింగ్ టు ది. వాళ్ళ ఆ పుస్తకం ఏమో దివ్యజ్ఞాన సమాజానికి ప్రిఫేస్ అంటున్నారు. అంటే అన్ని మతాల్లో ఉన్న సారూప్యతని ఒక పెద్ద గ్రంథం అవుతుంది. ఆ గ్రంథం దివ్యజ్ఞాన సమాజానికి ప్రిఫేస్ లాంటి. అంటే దివ్యజ్ఞాన సమాజానికి మొట్టమొదట అన్ని మతాల సారం ఒకటే అనేది దాని మీదనే ఉంది, బేస్ ఫౌండేషన్. సరే, అంటే ఇక్కడ ఇలాగనే మనం అర్థం చేసేసుకోవాలి. అంటే విషయం ఒకటే గాని చెప్పే తీరులో అలా అని బిసెంట్ ఇలా చెప్తున్నారు. చెప్పే తీరు వల్లే కొంచెం కన్ఫ్యూజన్. ఎప్పుడు అందరూ ఒకేలాగా ఉండదు కదా, అందుకని ఇప్పుడు ఏమన్నారంటే మనం ఏంటంటే 7 సైకిల్స్ ఉన్నాయన్నారు. అంటే 7 ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ 7 డెన్సిటీస్ గా కనబడుతుందని. మనం మొత్తం అంతటిని చూసాక మన ఒక్క గ్లోబ్ అంటే మిరియడ్స్ ఉన్నాయి, అంటే చాలా లెక్కలేనంటి జగత్తుల్లో ఒక్క భూమి మీద ఉన్న మానవుడి మీద కాన్సన్ట్రేట్ చేస్తే అప్పుడు ఈ పరిణామం సంగతి అని, మానవుడు కూడా ఆ పరమ గురువులంత స్థితికి చేరడానికే ఈ పరిణామం జరుగుతుంది అన్నది చెప్తున్నారు. నారోయింగ్ డౌన్ టు ద గ్లోబ్ అండ్ దెన్ నారోయింగ్ టు ద హ్యూమన్ బీయింగ్, అలాగనమాట. రామ్మోహన్ రావు గారు అందరికీ అర్థమవుతుందా? శంకర్ రావు గారు అన్మ్యూట్ చేయడం, మాట్లాడడం కూడా మీరు నేర్చేసుకోండి. అంటే అవసరమైనప్పుడు అన్మ్యూట్ చేసి మాట్లాడగలగడం. శంకర్ రావు గారు, రామ్మోహన్ రావు గారు కూడా అక్కడ నొక్కితే అది అన్మ్యూట్ అయిపోతుంది, మళ్ళీ నొక్కితే మ్యూట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడతోటి ఇది అయిపోయింది. మనం ఏంటంటే ఇప్పుడు అంటే ఇంతకు ముందే మనం మొదలెట్టాము, ఇప్పుడు ఎందుకో మనకి సరిగ్గా చదవడం మంచిదైంది. ఇప్పుడు ది ఫిజికల్ ప్లేన్ చాప్టర్ 1 రేపటి నుంచి చదవాలి మనం. ఇప్పుడుది కూడా ఫిజికల్ ప్లేనే కదా అని నేను అనుకున్నాను, కానీ మరి ఏంటో ఇక్కడ మళ్ళీ ఫిజికల్ ప్లేన్ అని ఉంది చాప్టర్ 1 అని. ఫిజికల్ ప్లేన్ అనే హెడ్డింగ్ తో చదివేము, చదువు ఇదంతా. నెక్స్ట్ మనం ఫిజికల్ ప్లేన్ అని, అది ఇక్కడ పేజ్ నెంబర్ కూడా 25 అని, పేజ్ 25 మనం చదవాలి. 25వ నెంబర్ పేజ్. ఇప్పుడు మనం ముగించేద్దామా? అయితేను ఇంకా 2 నిమిషాలే ఉంది. అందరికి అర్థమైందా? ముగించేనా? అర్థమైందండి. క్లారిటీ వచ్చింది కదా? క్లారిటీ వచ్చిందండి. ఇప్పుడు హనుమంతరావు గారు కాకుండా రామ్మోహన్ రావు గారు మ్యూట్ చేయడం, అన్మ్యూట్ చేయడం శంకర్రావు గారు మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే అవసరమైనప్పుడు మీరు మాట్లాడాలి, అవసరమైనప్పుడు మీరు బంద్ చేయడం. అది చిన్న సులువే, కానీ నేర్చుకోండి ఒకసారి. ఓకే, అయితే అందరికీ నమస్కారం, ముగించేస్తున్నాను.